స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. వరంగల్ కమిషనరేట్ పరిధిలో రోజు రోజుకి దాడులు అనేవి ఎక్కువ అవుతున్నాయి. క్రైమ్ రేట్ అనేది పెరుగుతుంది. 2-3 రోజుల వ్యవధి, వారం రోజుల వ్యవధిలోనే ఈ హత్యలు కానివ్వండి, దాడులు కానివ్వండి ఎక్కువ అవుతున్నాయి. దీనికి ముఖ్య కారణం 3 అని చెప్పుకోవచ్చు. ఒకటి మత్తు పదార్థాలు కానివ్వండి, రెండోది గంజాయి. అలానే వీళ్ళు విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిపోయి ఇటువంటి దొంగతనాలు చేయడం కానివ్వండి, అంతర్రాత ముఠ వాళ్ళు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు కానీ, కొంతమంది పనిచేసే యువకులు కానీ విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి, గంజాయికి అలవాటు పడి అఘాయిత్యాలకైతే పాల్పడుతున్నారు. తరచుగా ఈ మధ్య వరంగల్లో ఈ దాడులు అనేవి ఎక్కువ అవుతున్నాయి. రీసెంట్గా ఈ మధ్య రాకేష్ అనే అబ్బాయిని వరంగల్ బస్టాండ్ సమీపంలో దాడి చేసి ఆ అబ్బాయి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఎత్తుకెళ్ళడం అయితే జరిగింది. ఆ దాడిలో అబ్బాయి వారం రోజుల పాటు 10 రోజుల పైనే మృత్యువుతో పోరాడి మరణించడం అయితే జరిగింది. ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది, కానీ ఇలాంటి ఎన్నో కూడా బయటికి రాని విషయాలు చాలా ఉన్నాయి. ఈ వరంగల్లో అనేది కత్తులతో వాళ్ళు తిరగడం అనేది కానివ్వండి, మత్తు పదార్థాలు తీసుకోవడం, గంజాయి ఇవన్నీ కూడా ఎక్కువైపోయి క్రైమ్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది. అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటి, అలానే ఈ అబ్బాయి చనిపోవడానికి ముఖ్య కారణం ఏంటనేది ఇక్కడ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 5వ తారీఖు రాత్రిపూట అబ్బాయి మీద, అంటే బస్టాండ్ సమీపంలో యువకుడి మీద దాడి జరిగిందో. అబ్బాయి పేరే రాకేష్. అబ్బాయి ప్రస్తుతం మన వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికీ బాధపడుతున్నారు. 5వ తారీఖున అబ్బాయి దాడి జరగడంతో ఎంజిఎం హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆయన ఒక రోజు తర్వాత మరణించడం అయితే జరిగింది. అసలు ఎందుకు ఈ దాడి జరిగింది, అబ్బాయిని ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు చనిపోయాడు, అసలు చివరిసారిగా వీళ్ళతో ఎప్పుడు మాట్లాడారు, పూర్తి వివరాలు వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రస్తుతం రాకేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఏమవుతాడు రాకేష్? కొడుకు అసలు ఏం జరిగింది? ఇంట్లోకి పని కానీ వెళ్ళిపోయిండు. సరే అని నైట్ పూట ఫంక్షన్లో పని పోతాడు కదా అని నమ్మినాం. కొట్టి పడేసింది. నాకు ఆమె చూసిందట, చూసి ఎంజాన్లో పడేసి వచ్చి మమ్మల్ని లేపుకపోయి చూపెట్టింది. ఆ లోపు పడి ఉన్నాడు, కొట్టి పడి ఉన్నాడు. మేము పోయేసరికి దెబ్బలాగి పడి ఉన్నాడు. మేము పోయి ట్రీట్మెంట్ చేసినాం. 10 రోజులు నోట్లో మంచినీళ్ళు పోయలే, మాట లేదు, సూపు లేదు. ఇంక లిటర్ మీద బతికిండు. ఎవరు అన్నది మాకు ఇంక తెలియాలి అప్పటి వరకు. అంటే చివరిసారిగా ఎప్పుడు మాట్లాడాడు అబ్బాయి మీతో? నా కొడుక పనికి పోతాను సోమవారం నైట్ 10 గంటలకు పోయి వస్తామని చెప్పిండు. సరే అని చెప్పినాం. పోయి పోయినాక 12:30కు ఇక జరిగిందట. ఇది జరిగిన విషయం కూడా మాకు తెలియదు. ఒక ఆమె వచ్చి చెప్పి మా వాళ్ళ ఆమె మా బాబుకి ఇట్లా పలానా కాడ పాడున్నాడు అక్క అని చెప్తే పోయి చూసుకున్నాం. అంటే అసలు గొడవకి కారణం ఏమనుకుంటున్నారు, ఏం జరిగిందంట అక్కడ? అంటే చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పారా? చైన్, మెడల చైన్ ఉండే, ఉంగురాలు ఉండే, వెండి ఉండే, అవి తీసుకొని కొట్టిలా పిలిచింది. పైసలు ఉండే 5,000 చిట్టి, 10,000 చిట్టి ఎత్తుకున్నాడు. కొన్ని పైసలు నాకు ఇచ్చాడు, కొన్ని పైసలు జేబులో పెట్టుకొని పోయిండు. అసలు ఏం చేస్తాడు అబ్బాయి? ఉత్తిరితే ఏం పని చేస్తాడు? వంటల పని చేస్తాడు. వంటల పని చేసి మమ్మల్ని పోషిస్తాడు. మీరు ఎంతమంది అమ్మా? కుటుంబంలో ఎంతమంది ఉంటారు మీరు? 4గురికి వాళ్ళ డాడీ చనిపోయిన వీళ్ళు చిన్నప్పుడే. ఇక 3 పిల్లలు, 2 కొడుకులు, ఇక అమ్మాయి పెద్దది. పెళ్లి చేసి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నది. డెలివరీకి తీసుకొస్తామని తీసుకొచ్చుకున్నాం. ఇక లోపు ఇది జరిగింది. ఏది తర్వాత జరిగిన విషయాలు ఇటు రండి అన్న, మీరు ఒకసారి ఇటు రండి. చిన్నప్పటి నుంచి నేను ఇళ్ళల్లో పనిచేసి బోర్లు దోమి ఫంక్షన్లో పడి సవుల కడ గిన్నెలు కడగపోయినా, బతుకుల కడ గిన్నెలు కడగపోయినా, సావునోముల కడ గిన్నెలు కడిగి చదువుకున్నా. నా పిల్లలను నేను ఎంగిలి చిప్పలు కడిగి పాచికూడ చేసి తిని ఇప్పుడు పోసమండి నడుము కట్టుకొని బతుకుని సాధిన. ఇప్పుడు ఎదిగిన కొడుకు నన్ను చేస్తాడు అనుకొని నేను ఆశపడ్డా. ఇట్లాంటి బాధ ఎంత పగవులకు కూడా రావద్దు అమ్మ. నా కొడుకు న్యాయం చేయాలి అమ్మ. వీడిన చేస్తేనే మేము బతుకుతాం. ఉప్పు బొచ్చడప్పైంది బిడ్డ పెళ్లి చేసి. నా కొడుకులు ఎదిగిళ్ళు అని అప్పు తీర్పుకుంటామని మా అక్క చెల్లెల పిల్లలు, మా కుటుంబము, మా పాలెళ్ళు అందరూ తండ్రి లేని పిల్ల కదా అని మనిషి ఇంత సాయం చేసి పెళ్లి చేసిండు. మనం తీర్పుకుందామమ్మా అని నా కొడుకు చేసిండమ్మా. చివరిసారిగా మీతో మాట్లాడిన తర్వాత, హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మాట్లాడా? మాట్లాడలే. అసలు నోట్లో మాట రాలే. నోటి మాట లేదు, కళ్ళ చూపలేదు.
మొత్తం బ్లీడ్ అయినాయి, మొత్తం బ్లడ్ మొత్తం బ్లీడ్ అయిపోయింది. అసలు ఛాన్సెస్ చాలా తక్కువ అన్నారు, కానీ మేము దేవుడు మీదనే హోప్ పెట్టుకోవాలమ్మా అంతే అన్నారు. 10 days కూడా వెంటిలేషన్ మీదనే ఉన్నాడు. ఏవి అంతా కూడా అంత కరెక్ట్గా లేదు. ఆ 10 days కూడా వాడు నరకం అంటే నరకం చూసిండు. ఇట్లా పట్టుకున్నా కొంచెం ఆపండి అని చెప్పడానికి కూడా వానికి ఛాన్స్ లేదు. ఇట్లా పెడతా అంటే కొడతాండి, ఇట్లా పెడతా అంటే కూడా దారుణంగా అంటే దారుణంగా కొట్టి చంపింది. మా తమ్ముడి ప్లేస్లో ఎవరు ఉండొద్దు. నా బిడ్డను చూసుకునేది కూడా చాలా వరకు వాడే. మాకు తండ్రి లేడు, వాడు మా అమ్మకి ధైర్యం అనుకున్నాం. ఇప్పుడు నేను డెలివరీ అయినా నా మమ్మల్ని చూసుకునేది, నన్ను చదివిపించింది వాడే. 70,000 ఫీజు అయినా ఏదైనా ఇంట్లోకి ఉప్పులు పప్పులు బియ్యం ఇవన్నీ తీసుకొచ్చేదే వాడు. వాడి తర్వాతనే మా డాడీ తర్వాత వాడే మాకు తండ్రి లెక్క ఉండేది. మా మిమ్మల్ని డెలివరీకి మీ తమ్ముడే తీసుకొచ్చాడా? వాడే తీసుకొచ్చిండు. ఇప్పుడు ఎన్నో నెల మీకు? ఇప్పుడు 7 కంప్లీట్ అయ్యి 8 పడుతుంది. డెలివరీకి తీసుకొచ్చాడు. ఎన్ని రోజులు ఉన్నారు మీతో? అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత? వచ్చినాక 2 days తర్వాతనే ఇది జరిగింది మేడం. 2 days అయ్యింది. వాడు ఇంట్లో లేడు అనే దానికంటే మా అమ్మ ఎట్లా బతుకుతుంది అనేదే మాకు మెయిన్ ఉన్నది. మా అమ్మకు కుడి భుజం అంటే ఇంకా వాడే. భర్త లేకుండా నా కొడుకున్నాడు, నన్ను చూసుకుంటాడు అనుకున్నది. వాడు చదువుకోలే. మా అమ్మ పొజిషన్ చూసి నేను హాస్టల్లోనే చదువుకున్నా. అప్పటి వరకు అన్నీ చూసుకున్నది కూడా వాడే. ఇంతెత్తు నుంచి కూడా ఫంక్షన్ హాల్లో వంటలు చేయబోయిండు, బోల్ కడగబోయిండు. ఏది ఇది కాదు అనేది లేదు. చాలా తగ్గింపు. ఎవ్వరు కూడా డబ్బు ఇట్లా అని ఏం లేదు. అందరికీ వాడంటే ప్రేమ. తీసుకొచ్చిన అన్నం మిగిలి ఉన్నది కూడా ఊరు మొత్తం పంచుతాడు, నేను తినాలి అని. అంటే మీ తమ్ముడు ఈ కొట్లాట జరిగి చనిపోవడానికి కారణం దారి దోపిడీ, డబ్బుల విషయం అనుకుంటున్నారా, బంగారం అనుకున్నారా, ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? లేదు మేడం. వాని చేతిలో 3 ఉండే వెండి, వాని మెడలో కూడా వెండి చైన్ ఉండే, డబ్బులు కూడా ఉండే వాని దగ్గర. వంట పని చేసి తీసుకొని వస్తున్నా అని మాకు ఫోన్ కూడా చేసిండు. 5,000. సుమారు ఎంత సమయంలో ఈ దాడి జరిగింది? 12:30 ఆమె వచ్చి మాకు చెప్పే వరకు 2 అయింది. అప్పటి వరకు వానికి ట్రీట్మెంట్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. మీరు వస్తేనే ఇస్తామని చెప్పిండ్రట. ఎంజిఎం హాస్పిటల్లోనా? అంటే ఆమె మీ వాళ్ళు వస్తేనే ఇస్తామంటే ఆమె వచ్చి సీరియస్గా ఉన్నాడు, ఆ అబ్బాయి చావు బతుకులో ఉన్నాడు అంటే మా అమ్మ మా తమ్ముడు బండి మీద వెళ్ళేంత వరకు కూడా వానికి ఏ ట్రీట్మెంట్ అందలేదు. ఆక్సిజన్ కూడా వానికి పెట్టలేదు. చదువుకోలేదు. మా అక్క ఒక్కటి చదువుకోవాలి అని చదివిపించిండ్రు. నాది అన్నీ ఇప్పటి వరకు అన్నీ 90%. నేను డిఎడ్ కంప్లీట్ చేసిన, మళ్ళీ పీజీ పాసింగ్ అవుతుంది. ఇప్పటికీ కూడా చదివిపిస్తూ ఇప్పటికీ కూడా నాకు ఒక ఇంటికి ఇచ్చిన కదా అక్కను, అట్లా కాకుండా డాడీ ఉంటే ఎట్లా ఉంటుందో మాకు అంతకంటే ఎక్కువ చూసుకునేది మా తమ్ముడు. ఎంత చేసినా వాడు మాకు రాడు. మీరు ప్రెగ్నెంట్ ఈ టైంలో అంత ఎమోషనల్ అవ్వద్దు. అంటే ఇక మీ తమ్ముడు లేని ధైర్యం ఎవరు చెప్పలేరు. కానీ అంటే ఇక్కడ నుంచి పోలీసులు కానీ కార్పొరేటర్ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా మీకు వచ్చి ఇది చేశారా? అంటే సమస్యకు పరిష్కారం కావాలని చెప్పి? ఇంకా ఏం లేదు మేడం. ఇంకా ఏమైతే హామీలు అయితే ఇంకెవరు ఇవ్వలేదు. అంటే కేసు ఫైల్ చేశారా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి? ఫైల్ అయింది. ఇప్పుడు వాళ్ళైతే లోపలనే ఉన్నాడు, కస్టడీలోనే ఉన్నారు. ఇంకా మా ఇంట్లో అంటే ఇంకా చదువుకున్నది అంటే ఇంకా నేనే డిఎడ్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ టెట్ కూడా క్వాలిఫై అయ్యి ఉన్నా మేడం. ఎట్లా ఎవరిని అడగాలో ఎట్లానో కూడా నాకు తెలీదు. ఎడ్యుకేషన్ పర్పస్లో ఉన్నంత నాలెడ్జ్ నాకు సొసైటీ మీద లేదు. ఎవరిని కన్సల్ట్ అయితే ఎట్లా అవుతుంది న్యాయం అని కూడా నాకు తెలీదు. మాడు మా పెద్ద తమ్ముడు. చెప్పండి అన్న, అంటే అసలు చివరిసారిగా మీతో ఎప్పుడు మాట్లాడిండో, అసలు ఈ గొడవకు ముఖ్య కారణం ఏమనుకుంటున్నారు? మేడం, మా తమ్ముడు నాతోటి 4వ తారీఖు సాయంత్రం నేను చిన్న పని ఉంటే పని చూసుకొని వచ్చేలోపు తమ్ముడు ఏడంటే తమ్ముడు పనికి పోయిండు అని చెప్పి అమ్మ చెప్పింది మేడం. చెప్పినాక నేను పనికి పోయింది వాడు వంటల పనికి వెళ్తాడు మేడం. అంటే రోజు అదే సమయానికి వచ్చేటోళ్ళ? రోజు నైట్ ఈవినింగ్ డ్యూటీ మేడం వంది. క్యాటరింగ్ చేసేది, వంటల పని చేసేది. ఆ రోజు సాయంత్రం నైట్ ఏదమ్మా తమ్ముడు అంటే తమ్ముడు ఇప్పుడే పనికి పోయినరా నైట్ పని అని చెప్పింది మేడం. పనికి పోతాడన్నట్టు అని చెప్తే మేము అందరం నమ్మి ఇదే నైట్ పడుకున్నాం మేడం. నేను అక్క అప్పుడు అందరం ఇంట్లో ఉన్నాం. పడుకున్నాక ఒక 2-2:30 ప్రాంతాన ఒక
తమ్మినితో పనికి పోయిన అమ్మాయి వ్యక్తి వచ్చి ఇట్లా బస్ స్టాండ్ దగ్గర కొట్టి తమ్మిని పడేసిళ్ళు అదని చెప్పి అనగానే తొందర అమ్మ నేను ఎంజిఎం పోయే వరకు వాడు ఫుల్ సీరియస్లా అంటే అమ్మాయి వచ్చి చెప్పేదాకంటే మీ తమ్ముడి దగ్గర ఫోను అమ్మాయి దగ్గర ఫోను ఉంటుంది కదా. ఫోన్ ఉంటాయి కానీ తమ్ముడి ఫోన్ లేదు, మన దగ్గర ఫోన్ లేదు, ఆమెకేమో మన నెంబర్ తెలియదు. ఇక సీరియస్గా ఎంజిఎంలో పడున్నాడు అని చెప్పంగానే అప్పటికి నోట్లో ఆయన అన్కాన్షియస్లకు పెద్ద ప్రాణాలు అనేటివి వాడి పైన రాయంగానే వెళ్ళిపోయింది, ప్రాణాలు పోయింది. మనకి వస్తా ప్రాణము ఇక వాడిని అతి శ్వాస వాడిని ఎంజిఎం దాకా వస్తే నేను ఎంజిఎంలో డ్యూటీ చేస్తాను మేడం, ఎంజిఎంలో స్లీపర్గా చేస్తా. నేను కొంచెం రిక్వెస్ట్ చేసి ఇస్తే నాకు వెంటిలేటర్ ఇచ్చిళ్ళు మేడం. వెంటిలేటర్ మీద తమ్ముడు 9 రోజులు సాగు బతుకుల మీద కొట్లాడాడు మేడం. బ్లడ్ కక్కాడు, చెవులకి వెళ్ళి బ్లడ్ వెళ్ళాడు, చెవులకి బెడ్ మీద ఉన్నప్పుడు మిమ్మల్ని చూడడం మాట్లాడడం ఏం లేదు, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిండు. అసలు అప్పుడే మేము ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే వాడు అసలు అక్కడనే డెత్ అయిపోయేది. అంటే కొంచెం ముందు తీసుకెళ్ళుండి ట్రీట్మెంట్ ఇస్తే. ఫస్ట్ వాడి మీద రౌతేసితోటే వాడు ఆల్రెడీ అక్కడనే పెద్ద ప్రాణాలు అనేవి వెళ్ళిపోయినాయి మేడం. అంటే ఈ దాడి చేసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళేనా? తెలియదు మేడం, మాకు తెలిసిన వాళ్ళు అయితే మేము ఊరుకుంటాం మేడం. మాకు తెలియదు. మేము పోయేవారికి ఎంజిఎంలో మా అమ్మని ఇద్దరం టక్ నైట్ అని చెప్పి వెళ్ళేవారికి వాడి నోట్లో హబ్బు అంటే బెలూన్ వేసి స్ప్రెడ్ చేయాలి, అట్లయితేనే బతుకుతారు అనగానే ఈ అమ్మ నేను ఇద్దరం పోయి సంతకం పెట్టినాం మేడం. సంతకం పెట్టి 2 గంటల 3 గంటల ప్రాంతాన 3:30 ప్రాంతాన వెంటిలేటర్ పెట్టినాం మేడం. అప్పటికి ఆ రోజు మొత్తం మా వాళ్ళందరూ నైటే చేరుకొని పొద్దున్న చూసేవారికి పొద్దున ఒకసారి న్యూరో సర్జరీ సార్ వచ్చి అమ్మ ఆయన ఈ మెదడులో ఏం లేదమ్మా, ఆల్రెడీ మొత్తం చిన్న మీద చితికిపోయి బ్లడ్ మొత్తం సర్క్యులేషన్ అవుతుంది, దానికి ఆపరేషన్ ఏం చేసేది ఉండదు. సో ఆయన మీద మీరు ఆయన అన్నీ ఇచ్చిపెట్టుకోవాలి మీరు అని చెప్పంటే అప్పటికి మేము దేవుని మీద భారం వేసి 9 రోజుల దాకా వాడు బతుకుతాడు అని వెంటిలేటర్ పెట్టి వీళ్ళ కాళ్ళు మొక్కి సార్ వాళ్ళే మొక్కి అనస్థిషియా డాక్టర్ వీళ్ళ కాళ్ళు మొక్కి చేసినా కూడా 9 రోజుల దాకా బతుకున్నాడు మేడం. 9 రోజులు చనిపోయినాక తీసుకుపోయి సీసీ కెమెరా ఫుటేజ్ అనేది మీరు చూసారా? దాడి ఎంతమంది చేశారు ఏంటన్నది కనిపెట్టారా? సీసీ కెమెరా ఫుటేజ్ ఆ రోజు మా తమ్మినితో పనికి పోయిన ఆమె వ్యక్తి మాకు చెప్పి కొట్టిల్లు అని చెప్తే మేము పోయి పిటిషన్ ఇచ్చినాం మేడం. అమ్మ ఇది ఇట్లా అయిందమ్మా అని చెప్పగానే ఆడ చాంబర్స్ ఆఫీస్ ముందు అయిందని చెప్తే మేము పోయి సీసీ ఫుటేజ్ తీస్తే 2 సీసీ ఫుటేజ్లలో ఒక సీసీ ఫుటేజ్ మెయిన్ సీసీ ఫుటేజ్ పనిచేయలేదు మేడం. పోలీస్ సార్ వాళ్ళు వచ్చి మేము కూడా మేడం ఇంకొక అక్కడ పనిచేయని సీసీ కెమెరా ముందే వాడిని కొట్టి చంపిల్లు. వాడు అప్పటికే తప్పించుకొని ఉరికే ప్రయత్నంలో 2వ కెమెరాలో పడ్డాడు వాడు. అప్పుడు కాక వాడిని తప్పించుకొని పోతే బతికి బయటపడు. ఇటు తీసుకొచ్చి ముందు కొంచెం ఇటు ఉరికొచ్చే లోపు వాడిని 3 వ్యక్తులు కలిసి కొట్టి పడ్డాక కొట్టి ఇంటి విడిచిపెట్టిన అయిపోయి లాస్ట్కు పెద్ద పూట్రాయి మీద ఎవరితోటే తలకాయకి అనేది ఇక బాగా ఇంజూర్ అయ్యి అసలు అక్కడనే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా కూడా చనిపోయాడు మేడం. ఇక ఒక ఇంటిలేషన్ చేయబట్టి మేము కష్టపడ్డందుకు ఒక 9 రోజులు ఆక్సిజన్ తోటి పోరాడినాము కానీ లాస్ట్కి చనిపోయాడు మేడం. ఎట్లుండేది మీ ఇద్దరు అన్న తమ్ముళ్ళ బాండింగ్ అనేది? నా జీతం 7,000 ఉండే మేడం ఎంజిఎంలో. వాడు మా తమ్ముడు వంటలు పని చేసి మాస్టర్ వానికి ఒక రోజు 1500 నుంచి 1800 వానికి ఉండే. వాడే మిగిలిన కిరాణా సామాను తీసుకొచ్చాడు, వాడు ఇంట్లో పొజిషన్ చూసాడు, కొద్దిగా అప్పు తొందరగా తీర్చాడు వాడే మేడం తమ్ముడిదే. నాకు నెల జీతం వచ్చే వరకు నేను ఎదురు చూడాలి కానీ వాడు రోజు డబ్బులు వచ్చేది. అమ్మనైనా అక్కనైనా వాళ్ళైనా కొంచెం యాక్టివ్గా సాధేది మేడం వాడు. ఇక్కడ వాళ్ళ వదిన ఉంది అంత ఆగండి అమ్మా ఆగండి. నువ్వు ఎప్పుడొద్దు మనుషుడు గడుక నా గడుక నువ్వు పని మీద మనుషుడు మరయ్యా నా గడుక నువ్వు ఊరికి పైన మనుషుడు మా గడుక నా గడుక మేము ఎక్కడికి పోయినా మరి ఎదురు చూడమా గడుక. మీరేమవుతారమ్మా అబ్బాయికి? మీరేమవుతారు? వదినమ్మనైతే ఎట్లుండేటోడు మీ మరిది మీతో?
మా మరిది మా తమ్ముని కంటే ఎక్కువ బాగా చూసుకున్నటోడు, మస్తు ప్రేమగా ఒక అక్క లెక్క చూసుకున్నటోడు. ఆ రోజు పనికి వెళ్ళే సమయంలో కానీ వెళ్ళేటప్పుడు కానీ మీతో చివరిసారిగా మాట్లాడా? మా చాలా రోజులు అమ్మమ్మది ఊరు కాదు, వేరే ఊరు, ఊరితో ఊడము, అక్క వాళ్ళ కోడళ్ళు బాగా చూసుకునేది మమ్మల్ని మంచిగా ప్రేమ. చివరిసారిగా ఎప్పుడు మాట్లాడింది మీతో ఫోన్లో? చివరిసారి 10 రోజులు అవుతుంది. వదినమ్మ మంచిగా ఉన్నారా, ఎట్లున్నారా అని అన్నీ బాగా చూసుకున్నది. అందరు మంచిగానే ఉన్నారు, వదినమ్మ అడికి వస్తా అని అన్నాడు. కానీ వచ్చే టైములే ఆయనకు అట్లా చేసి చంపేసిండ్రు. వాళ్ళు తెలియని వ్యక్తులు కొట్టిండ్రు. ఇది పరిస్థితి ఉన్నది. వాస్తవం అయితే అబ్బాయి వృత్తిరీత్యా వంటల మాస్టర్ అనమాట. ఆయన పని ముగించుకొని ఇంటికి వచ్చే సమయంలో అబ్బాయి మీద ఉన్నటువంటి గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడానికే ఆ దుండగులు అయితే దాడి చేయడం జరిగింది. ముగ్గురు వెండి చైను, బంగారం, ఉంగరాలు అన్నీ లాగేసుకొని అబ్బాయిని కొట్టారు. కానీ కొట్టిన తర్వాత వదిలేస్తే బాగుండు, కానీ తల మీద బండరా వేయడం వల్ల అబ్బాయి చనిపోవడం అయితే జరిగింది. అక్కడే బ్రెయిన్ డెడ్ అయింది. తర్వాత 9 రోజులు బెడ్ మీద ఉండి ఆ తుది శ్వాస అనేది వదిలేయడం జరిగింది. 9 రోజులు కూడా వీళ్ళందరూ ఎదురు చూశారు, ఇకనైనా ప్రాణాలు దక్కుతాయేమో అని. కానీ ఆ కుటుంబానికి ఆధారమైనటువంటి అబ్బాయి ఇటు ఈ అమ్మాయి డెలివరీకి తీసుకురావడం, వాళ్ళ అమ్మని తమ్ముడిని అందరినీ ఇక్కడ చూసుకోవడం, ఆ అబ్బాయే కుటుంబ పెద్దగా ఉండేటోడు. అలాంటిది అంటే ఇల్లు నడపడానికి ఎడ్లు ఎంత ఇంపార్టెంట్, ఒక బండి అనేది నడపడానికి మనకి ఎడ్లు ఎంత ఇంపార్టెంట్, అలా ఈ కుటుంబానికి అతను ఉండేటోడు. కానీ ఇప్పుడు ఆ ఎడ్ల లాగడానికి కూడా బండి లేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి, ఈ అబ్బాయి లేదు అనే నిజం వీళ్ళైతే తీసుకోలేకపోతున్నారు. అసలు ఈ అబ్బాయి లేనప్పుడు వీళ్ళు ఈ కుటుంబం అనేది ఎలా ముందుకు సాగుతుంది, వీళ్ళని ఎవరు పెంచాలి అనే పరిస్థితి అయితే ఉంది. ఇటు చూస్తే ఈ అమ్మాయి డెలివరీకి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయి వచ్చి 2 రోజులే అవుతుంది. ఇలాంటి సమయంలో ఇలాంటి వార్త తినడం ఈ కుటుంబాన్ని అయితే కలిసివేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ అబ్బాయి తోటి స్నేహితులు కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాకేష్ ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ కానీ అతని స్నేహితులతో కానీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, చివరిసారిగా ఎప్పుడు అబ్బాయి మాట్లాడాడు, అలానే ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా, పెట్రోలింగ్ జరుగుతుందా, పోలీస్ వ్యవస్థ అనేది ఎలా ఉందనేది వీళ్ళ మాటలో తెలుసుకుందాం. చెప్పండి అన్న, అంటే ఈ అబ్బాయిని చివరిసారిగా ఎప్పుడు చూశారు? ఆ రోజు చూసినామమ్మ, 10ంటికి చూసినాము. అబ్బాయి ఇంటికైనా ఉన్నాడు, ఏదో ఇక పని మీద పోయేది ఈ వంట పనికి. ఆ రోజు నైటు పనికి పోతానని పోయిండు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు. అబ్బాయి అయితే చాలా మంచివాడు, పని చేసుకొని బతుకుతాడు. ఇంట్లో అబ్బాయి పని చేస్తేనే వాళ్ళకు పోషణ. అలాంటిది ఎవరి లొల్లిపోడు, అసలు ఏం తెలియదు అబ్బాయికి. ఒక పనికి పోతాడు, ఇంట్లో ఉంటాడు అంతే. మీ వీధిలో ఇక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? లేవమ్మా, ఇక్కడ లేవు. పోలీసులు ఎప్పుడైనా పెట్రోలింగ్కి వస్తారా ఇటు? రారు, ఎప్పుడోసారి అంతే. వాళ్ళు రారు, ఎక్కువ రారు. రానమ్మా. ఎవరైనా కంప్లైంట్ ఇస్తేనే వస్తారు, లేకుంటే రారు. ఎట్లా ఉండేటోడు అబ్బాయి ఇక్కడ మీ అందరితో? మంచిగా ఉండేటోడు, అందరితో కలిసిమెలిసి ఎవ్వరం పిలిచేట్టుగా వాళ్ళని పిలిచేది. అట్లా పిలిచేది మంచిగా, ఏ వర్షం పడి పిలిచేది ఆ వర్షం పడి పిలిచేది. అంటే ఎట్లా తెలిసింది మీకు మరి అబ్బాయికి ఇట్లా దెబ్బలు తాకిని కొట్టారు అని మీకు ఎప్పుడు తెలిసింది? మాకు తెల్లారి తెలిసింది. తెల్లారి తెలిస్తే మేము పోయినాం, ఎంజంకు పోయినాం. అబ్బాయి అయితే మంచిగానే ఉండేటోడు, అందరితో గొడవలు కూడా పెట్టుకోడు? లేదమ్మా, అందరితో మేడం అందరితో మంచిగా మాట్లాడేది. లొల్లి అంటేనే బయటకు ఇంట్లో కురికేది, అసలు చూడకపోయేది. చెప్పనక ఏంటి లొల్లి అంటే కూడా తెలియదు అబ్బాయికి. మరి అబ్బాయిని కొట్టి చంపేంత ఏం జరిగింది అనుకుంటున్నారు? అక్కడ జరిగింది, ఇక్కడ జరగలే. ఇక్కడ జరిగితే ఇక్కడ చెప్తాం మేము, ఇక్కడ జరగలే కదా ఆ విషయం. ఏదో మీకేమని తెలిసింది ఇప్పుడు అబ్బాయిని ఎందుకు కొట్టారు ఏంటన్నది? అదే విషయం అనేది ఎత్తలేదు, మాకేదే ఎత్తలేదు. వారం రోజులు ఏం చేయాలి ఉన్నా కూడా మాకు తెలియలే బాబు ఇట్లా అయిన సంగతి. కొంచెం మా బాబు మాట్లాడితే మాకు బయటవాడు, కానీ మా బాబు మాట్లాడలే. ఏం జరిగింది అన్నది అబ్బాయికే తెలియాలి. అబ్బాయి నోరు తెలియలే. బువ్వకు మొత్తం ఆయన తెచ్చిపెట్టేది, తల్లికి, అన్నకు, అక్కకు ఇంట్లో మొత్తం ఆయనే సదరిచ్చేది. పని చేసి డబ్బులు తెచ్చి పెట్టేది ఆ బాబు. వాడలో ఎవ్వరితోటి లొల్లే లేదు, మంచిగా పనికి పోయేది ఇట్లా దారెంబడి. పాపం గంతెత్త కొడుకును మాయం చేసిండ్రు ఆ బాడుకోవులు, కొట్టిన బాడుకోవులు. పానం తీయాలి వాడు, ఎట్లా కొట్టిండో అసొంటి పానం తీయాలి. మా బాబా అసొంటి పానం వాళ్ళది కూడా తీయాలి.
తెలుసా వాళ్ళు ఇప్పుడు కొడుకు దానికి ఇక నిమ్మలమే లేదు పాపం, దాని కంటికి కడవ కట్టుకున్నట్టుగా ఏడుచుడు. ఇక ఏ పని అనుకుంటే ఇంత పిల్లగాడు ఇప్పుడు చచ్చిపోయిన పిల్లగాడు తండ్రి చచ్చిపోయినప్పుడు అప్పటికా నుంచి కూలి చేసి సాధింది వాళ్ళని. వింటున్నారు కదా, ఇది పరిస్థితి. అబ్బాయి ఎటువంటి గొడవలకు వెళ్ళాడో, అందరితో మంచిగా ఉండేటోడు. ఇది కేవలం ఒంటి మీద ఉన్న బంగారం వెండి కోసం వచ్చిపోయే దారిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ అబ్బాయి మీద దాడి చేయడం అయితే జరిగింది. వాళ్ళని పోలీసులు కూడా గుర్తించి అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అలానే ఇక్కడ సీసీ ఫుటేజ్లు కానివ్వండి, సీసీ కెమెరా అనేది ఏర్పాటు చేయాలి, పెట్రోలింగ్ కూడా పెంచాలని చెప్తున్నారు. అంటే వస్తారా అమ్మ ఇటు పోలీసులు ఎప్పుడన్నా పెట్రోలింగ్ జరుగుతుందా బండ్లు వేసుకొని వచ్చి? మధ్యరాత్రి వస్తారు చూస్తాం మేము. వారానికి ఎన్నిసార్లు వస్తారు? ఎన్నిసార్లు వస్తుందో తెలియదు మాకు. మేము పండుకుంటాం కదా మేడం, మేము పండుకుంటాం కదా, ఎప్పుడో తెలివి వస్తే మేము బయటకు వస్తే అవపడేది అంతే. ఏ తల్లికి రావద్దు ఇట్లాంటి పరిస్థితి, ఏ తల్లికి రావద్దమ్మా. వాడు ఎంత మంచోడో వాడాలో అది మాకు తెలుసు. వాడు ఎట్లాంటి పిల్లగాడు ఏం కథ అనేది మాకు తెలుసు. వాడు ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి, ఎవరితో ఎట్లా మాట్లాడేది. వాడు 20 ఏళ్ళలోని కనీ చేసి వాళ్ళ అమ్మ 20 ఏళ్ళ పిల్లగాని చేసింది. వాడు చేతికి గద్ద కొట్టుకపోయిండు. లాభం ఏందమ్మా? మాకేం పరిష్కారం ఇస్తారు? అంత పిల్లగాని తీసుకొచ్చి ఇస్తారా మాకు వాళ్ళు? వాడు ఎట్లా చచ్చినా వాళ్ళు అట్లా రావాలి. ఉంచొద్దు వాళ్ళని ఎందుకమ్మా వాళ్ళని పెట్టి మేపడం ఎందుకు చేయాల? మరి మాకెందుకు అప్ప చెప్పలే? అప్పుడు మరి వాళ్ళు దొరికిళ్ళు పరారులు ఉన్నారని చెప్పిండ్రు. మరి అప్పుడు మాకెందుకు చెప్పలే? వాళ్ళు మాకు చెప్పాలి కదా. మేము ఎట్లా మా చెల్లి ఎట్లా బాధపడుతుందో వాళ్ళు ఉంచాలి. మాకు ఎట్లా ఉంచారు మేడం వాళ్ళు? ఆ అబ్బాయి లేదు, వాళ్ళ కుటుంబమే లేదు మేడం. మంచి అబ్బాయిని కోల్పోయినా మేము మా వాడలా. ఏదేమైనా కానీ అట్లాంటి శిక్ష పడాలి వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మేమెవరో వాళ్ళో తెలియదు కదా మేడం. అట్లాంటప్పుడు ప్రాణం తీసినట్టు ఎట్లా కొడతారు వాళ్ళు? వాళ్ళకి ఏం అవసరం? మేమే వాడలున్నా కూడా మేము ఒక్కరోజు కూడా రాని పిల్లము అబ్బాయిని, అంత చక్కటి అబ్బాయి, మా మంచి అబ్బాయిని కోల్పోయినాం మేడం. మాకు న్యాయం జరగాలి. మా అబ్బాయిని ఎట్లా కొట్టిండ్రో వాళ్ళని ఎట్లా కొట్టాలి మేము చూసినట్టుగా. చెట్టు కట్టేసి తెల్లారి పిలువ పేర్లు తల్లిదండ్రిని ఏమైనా ఉంటే, ఏదన్నా మాట్లాడేది ఉంటే, ఏదన్నా గొడవ అయితే, ఏదన్నా అయితే చెట్టు కట్టేసి మీ అబ్బాయికి చేస్తాండి అని పిలవాలే కదా. అట్లా కూడా పిలవలే. కనీసానికి ఒక కాలో చెయ్యో ఇరిషాడ పడేసిన అయిపోవు కదా. వానికి మొత్తానికే ప్రాణం పోయే అంత స్థితికి తీసుకొచ్చిండు. మొత్తం అట్లా చేసిండ్రు వాళ్ళు. దేవుని తెలుసుకొని పోలీసులు కంపల్సరీ న్యాయం చేయాలి మాకు. ఎందుకంటే ఆమె భర్తను కోల్పోయి ఉన్నది, ఉన్న ఒక అబ్బాయిని కూడా కోల్పోయాడు. ఒక అబ్బాయి బరాబర్ ఉండనే ఉండడు. మస్తు తప్పులు ఉన్నాయి వాళ్ళకు. అంత పిల్లగాని ఎట్లా వాళ్ళు ప్రాణం ఇస్తారు? మాకు మంచి న్యాయం చేయాలి కదా మేడం. ఏదేమైనా కూడా పోలీసులు చెప్పాలి, ముఖ్యంగా మాకు న్యాయం జరగాలి. కనీసం వాళ్ళని స్థానికులు సూచన కూడా చూంచలే. వాళ్ళు ఎవరు? వాళ్ళు అంత ప్రాణం తీయడానికి వాళ్ళకి ఏం హక్కు ఉంటుంది? మా వాడల కనీసానికి ఇట్లా రాని కూడా పిల్లమ అబ్బాయిని అట్లా ప్రాణం తీసినట్టు మేము ఇప్పటి వరకు కోలుకుంటలేం మేము మేడం. మాకు న్యాయం జరగడం మేడం. పోలీసు వాళ్ళు కానీ మొగోళ్ళకే రక్షణ లేనప్పుడు ఆడోళ్ళకి ఏం రక్షణ ఇస్తారు? ఎవరు కాపాడాలి మరి మమ్మల్ని ఆడోళ్ళని? మాకు సీసీ కెమెరా లేవు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారమ్మా? వాళ్ళు చెప్పన్నా వద్దా? పెట్రోలింగ్లో ఎవరు వస్తారమ్మా? ఎన్ని రోజులకు వస్తారు వాళ్ళు? మాకు ఎప్పుడో ఒక్కసారి వారానికో 10 రోజులకో వస్తారు. వాళ్ళు ఏదైనా బారో బందోబస్తు ఉన్నది అంటేనే వస్తారు వాళ్ళు పెట్రోలింగ్. వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఏ రోజు రారు వాళ్ళు మా వాడకి. మరి మొగోళ్ళకే వాళ్ళకు క్రమశిక్షణ వాళ్ళకి లేనప్పుడు మరి ఆడోళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు న్యాయం ఏం చేస్తారు? వాళ్ళు పోలీసు వాళ్ళు ఉండి ఏం చేస్తారు? వాళ్ళకు మొగోళ్ళకే రక్షణ లేనప్పుడు మరి మాకెవ్వరు రక్షణ చెప్పు? మేము ఆడోళ్ళకి పోయేదో పని మీద పోతాం, బయటకే పోతాం, దేటన్నా పోతాం, దుకాణాలకే పోతాం. మాకు ఇంట్లో మొగోళ్ళు లేకుండా మేము సామాన్లు కొనుకొచ్చుకోనికి పోతాం. మరి మా పరిస్థితి ఏంటి? మరి మమ్మల్ని ఎవరు చూడాలి? ఎవరు పట్టించుకోవాలి? పోలీసులు కరెక్ట్ ఉంటేనే కదా అవి ఇవన్నీ జరగకుండా ఉండేది. ఈ గంజాయి తాగుడు, చేసుడు, కొట్టుడు, సంపుడు ఎందుకు? మమ్మల్ని పిల్లల్ని ఇట్లా 20 ఏళ్ళ పిల్లగాడు చచ్చిపోయాడు. ఇప్పుడు వాళ్ళ పిల్లగాని తీసుకొచ్చి ఇస్తారా మాకు? వాడు ఎట్లా చచ్చినా వాళ్ళు కూడా అట్లనే సావాలి. వాళ్ళకు ఉరిశిక్ష అయ్యాలి, అంత డబల్ సావాలమ్మా. వాడు బతకద్దు. వాళ్ళు ఎంత బాధపడి ఏడుతానో వాళ్ళు కూడా ఏడవాలి. మేమెంత బాధపడతానో అమ్మా వాళ్ళు కూడా అట్లా ఉండాలి. వింటున్నారు కదా, అబ్బాయి మంచితనం ఎంత ఉన్నదనేది ఇక్కడ తెలుస్తుంది. అందరితో చుట్టుపక్కల అందరితో మంచిగా ఉండటం, ఈ బయట చుట్టుపక్కల వాళ్ళకి కంటతడి పెడుతున్నారంట. అబ్బాయి మంచితనం కానివ్వండి, ఇక్కడ ఉండే విధానం మనకు తెలుస్తుంది. అలాంటి అబ్బాయి నిండు ప్రాణాన్ని అయితే ఈ దుండగులు అయితే తీయడం జరిగింది. వీళ్ళు అనేది కూడా అదే కొట్టిన వాళ్ళు కొట్టినట్టు వదిలేయకుండా ప్రాణం తీయడం అనేది బాధాకరంగా ఉంది. ఇలాంటి దొంగతనాలు అలానే ఇలాంటి హత్యలు ఇక ఈ మధ్య తరచుగా వరంగల్లో క్రైమ్ రేట్ అనేది పెరుగుతుంది. అసలు పోలీసులు ఏం చేస్తున్నారు అనేది వీళ్ళ ప్రశ్న. అసలు ఈ దర్యాప్తు అనేది ఎంతవరకు వచ్చింది, వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉందా, అసలు ఏం జరుగుతుంది అన్నది ప్రస్తుతం ఇక్కడ పోలీస్ స్టేషన్ పరిధి ఎవరికైతే వస్తుందో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 5వ తారీఖు అర్ధరాత్రి 1 గంట సమయంలో మృతుడు ఏకపల్లి రాకేష్ మరియు ఇంకొక మహిళతో కలిసి తొర్రూరుకు వంట పని చేసుకుంటారు. వంటల పని
వంట పని చేసుకుంటామని చెప్పి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. అంటే అక్కడికి వెళ్ళాలి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి అని రాత్రి వచ్చేసి వాళ్ళ ఇంటికాంచి వాళ్ళకు సంబంధించినటువంటి ఇంకొక మహిళతోని వంట పని గురించి వెళ్తున్న క్రమంలో బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతో, తొర్రూరుకి వెళ్ళాలనే ఉద్దేశంతో పోతుంటే ఇక్కడ మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ దగ్గర అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ ఆసుపత్రి ముందు ఈ నేరస్తులు వాళ్ళని వచ్చేసి ఒక మహిళను దురుసుగా, అంటే మహిళతోని మేము డబ్బులు ఇస్తే వస్తావా అని చెప్పి అడగడంతో అక్కడ మాట వీళ్ళ మధ్యన పెరిగి నువ్వు ఎట్లా మాట్లాడతావని చెప్పి మృతుడు వాళ్ళని బెదిరించడం, దాంతో వాళ్ళు వచ్చేసి వీళ్ళిద్దరి మధ్యన నొల్లులు అంటే కొట్టుకోవడం జరిగింది. వీళ్ళు నేరస్తులు వచ్చేసి ముగ్గురు అతని మీద దాడి చేయడం జరిగింది. ఆ మహిళ పక్క ఉన్న వాళ్ళని పిలుచుకొని ఆ నేరస్తుని అంటే వీళ్ళు కొట్టిన తర్వాత అక్కడి నుంచి చనిపోయిందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దానితో అక్కడ ఈ మహిళ పక్క పంటి ఉన్న వాళ్ళని పిలుచుకొని 108కి కాల్ చేసి అతని ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ఆసుపత్రిలో జాయిన్ చేసుకుంటూ ఉన్న క్రమంలో ఎంజిఎం ఆసుపత్రిలో 12 నాడు ఇతను రాత్రి చనిపోవడం జరిగింది. దీనిలో నేరస్తులు మిట్టపల్లి శ్రీధర్, ఇతను గరీబ్ నగర్కి చెందినవాడు, తర్వాత చదువుల బండి, తర్వాత ఇతను కూడా గరీబ్ నగర్కి చెందినవాడు, ఇస్లామాబాద్ ప్రవీణ్, ఇతను వచ్చేసి వీళ్ళు ముగ్గురు గరీబ్ నగర్కి చెందినవాళ్ళు. వీళ్ళు వచ్చేసి వీళ్ళను మనం సీసీటీవీ ఫుటేజ్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నేరస్థలానికి ఉపయోగించినటువంటి అక్కడ ఉన్నటువంటి బండరాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఇది అంటే దీనిలో వచ్చేసి అంటే రాత్రి పోయే వాళ్ళను చేయడం అనేది కొంచెం బాధాకరంగా ఉన్నది. ఈ నిరస్తులను గుర్తించి వీళ్ళను ఇప్పుడు రిమైండ్ చేయడం జరుగుతుంది. ఇలా పైన పాత కేసులు ఏమన్నా ఉన్నాయా సార్? ఇళ్ళైనా మనకి ఇప్పుడు పరిశీలించిందని ఇళ్ళైనా పాత కేసులు మన దృష్టికి ఏం రాలేదు. అంటే వాస్తవంగా బంద్ చేయిస్తుంటే ఎక్కడో కాడ అంటే అవసరాన్ని బట్టి కూడా ఉంటారు. మేము దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసినాం. చాలా ఎలక్షన్ ముందు కొన్ని స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది, అన్ని స్ట్రీమ్లైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా దాన్ని కూడా అందరితో ఒకసారి మాట్లాడి అంటే కొన్ని జాగాల్లో బంద్ చేసి ఒకటే జాగాలు ఉంచడమా లేకపోతే మొత్తం బంద్ చేయడమా, అంటే మొత్తం బంద్ చేసినా కూడా సరే రాత్రి ఎవరన్నా ఉన్న ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు అంటే మనకు పెద్ద టౌన్ కాబట్టి అట్లాంటిది కూడా ఆలోచించి దాన్ని వచ్చేసి చేయడం జరుగుతుంది. మారక ద్రవ్యాలకు ఉపయోగించి ఎలాంటిది ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వచ్చేసి వదిలిపెట్టేది లేదు. వాస్తవంగా మనకు ఇదివరకు కొన్ని సంఘటనలు కూడా జరిగినటువంటి దానిలో కూడా మనకు అందరు నేరస్తులు కూడా దొరకడం జరిగింది. సేమ్ వరంగల్ మనకి ఏంటంటే బస్ స్టాండు వరంగల్ ఈ ఏరియాలోనే ఎక్కువ జరుగుతుందని తెలుస్తుంది. దానికి కూడా ఇప్పుడు మేము కొంచెం చేంజ్ చేసుకొని అక్కడనే పోలీసింగ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి నేరాలు జరగకుండా చూడడానికి మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పెట్రోలింగ్ కానీ తర్వాత నైట్ పూటనే ఎక్కువ జరుగుతుంది కాబట్టి నైట్లో ఇన్సెంటివ్గా ఒక ఆఫీసర్ ర్యాంకును అంటే రైల్వే స్టేషన్ తర్వాత బస్ స్టాండ్ తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు అక్కడనే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి చేయడం జరుగుతుంది. అంటే దానికి సంబంధించి మనకు రైల్వే స్టేషన్లో బయట వ్యక్తులు ఎక్కువ వస్తారు. అదేవిధంగా ఈ ట్రాన్స్జెండర్స్ కానీ తర్వాత ఇంకా దానికి వేరే బయట నుంచి బెగ్గర్స్ టైప్ వాళ్ళు తర్వాత రకరకాల మారక ద్రవ్యాలు అలవాటు ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి రావడం జరుగుతుంది. అంటే వాళ్ళందరినీ కూడా మనం వచ్చేసి ఒకసారి స్ట్రీమ్లైన్ చేసుకుంటూ ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాలనే ఉద్దేశంతో మాకు పై నుంచి కూడా ఆదేశాలు రావడం జరిగింది. మా సిపి గారు క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి పూర్తి స్థాయిలో ఎలాంటి నేరాలు జరగకుండా చేయడం జరిగింది. వరంగల్లో క్రైమ్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది. నిన్నగాక మొన్న జరిగినటువంటి యువకుడి మీద దాడికి సంబంధించి అసలు కారణాలు ఏంటి, ఇది ఎలా చోటు చేసుకుంది, దీని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారనేసి ప్రస్తుతం మనతో వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ గారు మనతో ఉన్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఆర్టీవీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారాలు. మన వరంగల్ డివిజన్లో అంటే ఇంతజారిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 5/12 నాడు డిసెంబర్ 5 నాడు అర్ధరాత్రి ఒక సంఘటన జరిగింది. ఏకపల్లి రాకేష్ అనే అతను తొర్రూరుకు వాళ్ళకి సంబంధించిన ఒక మహిళతోని తొర్రూరుకు వంటకు వెళ్ళే క్రమంలో అతను వంటలు చేస్తుంటాడు. వంటలకు వెళ్ళే క్రమంలో అర్ధరాత్రి వాళ్ళు వచ్చేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏరియాకి వచ్చిన తర్వాత అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ హాస్పిటల్ గేటు ముందు వాళ్ళు వెళుతుంటే ఇద్దరు అంటే ముగ్గురు నేరస్తులు వచ్చేసి ముగ్గురు ఆ లేడీని వచ్చేసి డబ్బులు ఇస్తే వస్తావని చెప్పి అడగడం జరిగింది. దాంతో రాకేష్ వాళ్ళతో గొడవపడి ఏం మాట్లాడతాను మీరు అని చెప్పి గొడవపడి చేయడం జరిగింది. వాళ్ళ ఘర్షణలో రాకేష్ను వాళ్ళు రాళ్లతో కొట్టడంతో తలకు దెబ్బలు తగలడం జరిగింది. అట్లాంటి జరిగిన తర్వాత అతను చికిత్స పొందుకుంటూ 12 నాడు ఎంజిఎం హాస్పిటల్లో మరణించడం జరిగింది. దాని మీద వాళ్ళని వచ్చేసి
నిన్నటి రోజు మనం 15 నాడు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అలా వచ్చేసి రిమాండ్కు నిందితుల్ని ఎలా కనిపెట్టగలిగారు సార్ మీరు? నిందితులను మేము వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులతో, తర్వాత సీసీ కెమెరాలతో కూడా సీసీటీవీ ఫుటేజ్ విజిబుల్స్ వచ్చినాయి. దాంతో వాళ్ళని గుర్తించడం జరిగింది. తర్వాత మేము అక్కడ ఉన్నటువంటి టవర్ డంపు, తర్వాత అక్కడ ఉన్నటువంటి దాన్ని పరిశీలించిన తర్వాత మనకు వాళ్ళే నేరస్తులు అని చెప్పి వాళ్ళను కనిపెట్టడం జరిగింది. వాళ్ళు వచ్చేసి మధ్యవర్తి దగ్గరికి వచ్చి లొంగిపోయి పోలీస్ దగ్గరికి రావడం జరిగింది. దాంతో వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే వరంగల్ టౌన్లో అంటే మెయిన్గా ఇంతజరగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషను, తర్వాత బస్ స్టాండు, తర్వాత ఇవి ఉండడంతో ముఖ్యంగా చాలా అంటే రకరకాల వ్యక్తులు అక్కడికి వచ్చేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులు, అదేవిధంగా మైగ్రేటెడ్ పీపుల్స్, తర్వాత షాపింగ్ మాల్స్ ఎక్కువ ఉండడం, తర్వాత ఎక్కువ షాపింగ్ మాల్లు, తర్వాత ఈ దీని మెయిన్గా ఇంకా ట్రాన్స్జెండర్స్ కానీ, తర్వాత గే కానీ, బెగ్గర్స్ కానీ వీళ్ళందరూ ఉండడంతో అక్కడ ఒక వాతావరణం ఉండి కొన్ని అఫెన్సులు అనేటివి అవుతున్నాయి. వాటికి ప్రత్యేకంగా ఈ మధ్యన కొన్ని అయిన అన్ని అఫెన్సులను కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటివి అయినటువంటి కొన్ని ఇప్పుడు దీనికి ప్రత్యేకంగా మా పోలీసు డివిజన్లో, వరంగల్ డివిజన్లో ప్రత్యేకంగా గస్తీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నైట్లో ఓన్లీ ప్యూర్లీ అంటే మనకు వచ్చేసి డేలో ఎక్కువ కాకుండా నైట్లోనే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి నైట్లో వీటిని నియంత్రించడానికి ప్రత్యేకంగా మా డివిజన్ పరిధిలో కొందరిని అంటే దీనికే ప్రత్యేకంగా అంటే అదర్ రెగ్యులర్గా మాకు వచ్చేసి బ్లూ కోడ్స్ ఉంటాయి. పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కానీ 3 కానీ బ్లూ కోడ్స్ ఉంటాయి. ఎట్ సేమ్ టైం నైట్ రౌండ్ ఆఫీసర్ ఉంటాడు. ఎట్ సేమ్ టైం మాకు కాకతీయ ఆఫీసర్ ఉంటాడు. తర్వాత ఇంటర్సెప్టర్ ఉంటాడు. అవన్నీ కాకుండా కూడా వీటికి అదనంగా మళ్ళీ ఒక 3 నుంచి ఎక్కడైతే క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో అంటే ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నటువంటి, తర్వాత రాత్రులలో ఎక్కువ తిరుగుతున్నటువంటి, తర్వాత మెయిన్గా గాంజా కానీ, తర్వాత ఎక్కడైనా డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి ఏరియాస్ను మేము హాట్స్పాట్స్ను గుర్తించడం జరిగింది. ఆ ఏరియాను కలుపుకుంటూ నైట్లో వచ్చేసి గస్తీ తిరగడానికి ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పెట్రోలింగ్ అనేది చేస్తున్నారు, చేసినప్పుడు కూడా ప్రజల్లో ఇలాంటి ఎందువల్ల జరుగుతున్నాయి సార్? పెట్రోలింగ్ చేసినా కూడా అంటే కొన్ని మనకు కారణాలు అంటే రకరకాల కారణాలు ఉన్నాయి. వీటిని అనాలిసిస్ చేసుకోవడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు రైల్వే స్టేషన్స్ అంటే బాగా ఎక్కువ జనాలు వస్తారు, రకరకాల వ్యక్తులు వస్తారు, ఇలా రకరకాల అఫెండర్స్ ఉన్నారు కాబట్టి అదొకటి. తర్వాత దీన్ని మనం వచ్చేసి పోలీసు గతిని కూడా కొంచెం పెంచడం అంటే తక్కువనే ఉన్నది. అంటే ఎలక్షన్ అయిన తర్వాత కొంచెం తక్కువ చేయడంతో కూడా ప్రాబ్లం ఉన్నది. ఎలక్షన్ కంటే ముందు మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎలక్షను తర్వాత దీంతో చేసి నేరాలను ఎక్కువ అరికట్టడం జరిగింది. ఈ మధ్యన ఈ ఎలక్షన్ అయిన తర్వాతను ఈ మధ్యన కొంచెం తక్కువ చేయడంతో ఈ సంఘటన జరిగింది. దాన్ని చూసుకొని మా పై ఆఫీసర్లు సిపి గారు కూడా ఆదేశించడం జరిగింది. ఇన్సెంటివ్ పెట్రోలింగ్ అనేది ఉండాలని చెప్పి. దాని పెట్రోలింగ్ అంటే ఇదివరకు ఉన్నటువంటి కొంచెం తక్కువ ఉండే, ఇప్పుడు అన్ని ఏరియాలను కవర్ చేసుకుంటూ చేస్తాం కాబట్టి ప్రత్యేకంగా ఎక్కడైతే మనకు రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్ ఆ ఏరియాలనే ఎక్కువ దీన్ని కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి నేరాలను జరగకుండా అరికట్టడం జరుగుతుంది. అంటే ఇక ముందు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇంకెలాంటి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయబోతున్నారు, ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఇప్పుడు మనం వచ్చేసి అందరినీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అంటే నాట్ ఓన్లీ ఇవి ఏరియాలు కాకుండా మనం వచ్చేసి మెయిన్గా జరిగేటువంటి ఏరియాలలో పబ్లిక్ను కూడా అప్పీల్ చేసుకునేది ఏంటంటే మీ ద్వారా మాకు వచ్చేసి చాలా మట్టుకు అందరికీ పబ్లిక్ తెలుస్తుంది. వాళ్ళు వచ్చేసి చెప్పడానికి భయపడుతుంటారు కాబట్టి వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుద్ది. వాళ్ళకి వచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ గోప్యంగా ఉంచడం జరుగుద్ది. దయచేసి అవి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం ఇనిషియల్ స్టేజ్లో వీటిని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఇట్లాంటివి జరుగుతున్నాయో సంఘటనలు ఆకలి తాయిలు తిరగడం, తర్వాత ఇవన్నీ చేయడం. ఇప్పుడు దాని గురించి ప్రజలను ఒకటి అప్పీల్ చేసుకునేదంటే మీరు సమాచారం ఇవ్వాలని. అదేవిధంగా మేము ఇప్పుడు కొత్తగా మేమందరికీ అంటే ఎక్కువ ఎడ్యుకేట్ చేస్తున్నాం, జనాలను ఎక్కువ ఎడ్యుకేట్ చేసి ఇట్లాంటివి జరగకుండా చూసుకోవడానికి మేము అది చేస్తాం. మాకు వచ్చేసి సమాచారం మా ఇన్ఫర్మేటివ్ సిస్టమ్ను కూడా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను కూడా పెంచుకొని ఈ నేరాలు జరగకుండా పాత నేరస్తులను కూడా కంట్రోల్ చేయడం, ఇదివరకు ఈ నేరాలు చేసిన వాళ్ళ లిస్టుని తీసుకొని వాళ్ళు ఎక్కడ వాళ్ళ వాచ్ చేయడం, తర్వాత వాళ్ళతో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంకా ఎవరైనా ఉన్నారా ఇట్లాంటివి చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళను కూడా మనం వచ్చేసి తెలుసుకోవడం, వాళ్ళతో తద్వారా వచ్చేసి ఇంకా రకరకాల ఇన్పుట్స్ను తీసుకొని వచ్చేసి దీన్ని ముందుకు వెళ్తామని తెలియజేస్తాను. పక్కా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
విన్నారు కదా, ఇది పరిస్థితి. అఘాయిత్యాలు జరిగినప్పటికీ వెంటనే వీళ్ళు అప్రమత్తమై ఆ నిందితుల్ని పట్టుకోవడం జరుగుతుంది. అలానే ఇక ముందు ఇలాంటి చర్యలు అయితే జరగకుండా తీసుకుంటామని చెప్పడం అయితే జరుగుతుంది. నిజానికి ఆ అబ్బాయి ఆ టైంలో వెళ్ళినప్పటికీ, ఆ అమ్మాయి పక్కన ఉన్నప్పటికీ సీసీ కెమెరా ఫుటేజ్ ఉండడం, వీళ్ళు తొందరగా దర్యాప్తు చేయడంతో ఇదైతే కేసు అనేది తొందరగా ముగించడం జరిగింది. అలానే ఈ పెట్రోలింగ్ పెంచుతాం, సీసీ కెమెరా ఫుటేజ్ కానివ్వండి ప్రతిదీ కూడా మేము అబ్జర్వేషన్ చేస్తున్నాం. ఇక నుంచి నిఘా అనేది పెంచడం జరుగుతుంది. అలానే ప్రజలు కూడా మాకు సహకరించాలి, చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా ఇవ్వడంతోనే మేము తొందరగా పట్టుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా కొంచెం అప్డేటెడ్ అవ్వాలని చెప్పడం అయితే జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.